హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ డౌన్ ట్రెండ్లో మీరు పర్ఫెక్ట్గా ఎక్కడ ఏమేమి స్టాక్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో మనము ఉండడానికి ఫస్ట్ మన మైండ్ సెట్ అడాప్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు వన్ సైడే ఉండదండి మార్కెట్. మన మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే కొనటం అమ్మటం. చూడండి, మనం వచ్చి ఇక్కడ అది వచ్చి ఓన్లీ F&O ప్లేయర్స్కి మాత్రమే తెలుసు అమ్మి కొనడం. బట్ స్టాక్ మార్కెట్లో మనకి, క్యాష్ మార్కెట్లో ఓన్లీ మనం కొని అమ్మగలం, అంతవరకే. అదే ఫ్యూచర్స్ మార్కెట్లో అమ్మి కూడా మనం కొనగలం. బట్ ఆ బిజినెస్ చేయాలంటే అది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా అనుభవం ఉండాలి. ఇంకోటి హైలీ స్పెక్యులేటివ్, హైలీ రిస్క్. ఓన్లీ అక్కడ బిగ్ ప్లేయర్స్, అక్కడ ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, కొద్దిగా బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు, బాగా కొన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో బాగా F&O ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు, వాళ్ళకే అక్కడ ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, చాలామంది లేటెస్ట్గా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సార్ చాలామంది కాల్ చేస్తూ ఉంటారు కదా, సార్ నాకు ఫ్యూచర్స్లో ఇంత లాస్ అయింది, ఆప్షన్స్లో ఇంత లాస్ అయింది అది చెప్తూ ఉంటారు. అది దేనివల్ల అంటే వాళ్ళ అన్ఎక్స్పీరియన్స్ వల్ల. ఎందుకంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వచ్చి ఇట్స్ అ వెరీ అక్కడ మంచి బిజినెస్ అండి. ఎవరికి బాగా నేర్చుకొని చేసే వాళ్ళకి ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ బిజినెస్. ఎక్కువ ప్రాఫిట్స్ కూడా సంపాదించేది ఫ్యూచర్స్లోనే, బట్ ఎక్కువ లాసెస్ కూడా అయ్యేది కూడా ఫ్యూచర్స్లోనే, తెలియని వాళ్ళు. కాబట్టి చాలామంది కొద్దిగా కాషియస్గా ఉండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక 3 years 4 years తర్వాత ఫ్యూచర్ మార్కెట్లోకి వెళ్ళండి. లేదంటే ఏదైనా ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే ఎప్పుడైనా మీరు వెళ్ళచ్చు. విత్ ప్రాపర్ స్ట్రాటజీసు ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు 100% వెళ్ళచ్చు. ఏమీ లేకుండా వెళ్ళి బ్లైండ్గా మనం ట్రేడ్ చేయాలంటే ఇట్స్ హైలీ స్పెక్యులేటివ్, హైలీ రిస్క్, ఇట్స్ నాట్ రికమెండబుల్. అది తర్వాత ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో కొన్ని స్టాక్స్ చెప్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చి సంఘీ ఇండస్ట్రీస్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 86 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. నేను 2 ప్రైజెస్ చెప్తాను. 68 రూపాయలు ఒకటి, 40 రూపాయలు, 50%. ఈ 2 ప్రైజెస్లోనే మనం ఈ స్టాక్ కొనాలి. ఈ స్టాక్ కూడా 4,700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. దాదాపు 24 సంవత్సరాల నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. సంఘీ ఇండస్ట్రీస్, ఇది NSE కోడ్ కూడా SANGHIIND. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి రాజ్ రతన్. చూడండి, రాజ్ రతన్, RAJRATAN. ఈ స్టాక్ కూడా ఎక్కడెక్కడ కొనాలని చెప్తాను. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 594 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఇది ఎక్కడెక్కడ కొనాలంటే 2 ప్రైజెస్లోనే కొనాలి. 430 రూపాయలు, అక్కడ ఒక 50%, 230 రూపాయలు, అక్కడ ఒక 50%. చూడండి, 430 రూపాయల్లో ఒక 50%, 230 రూపాయల్లో ఒక 50%. ఈ 2 ప్రైజెస్లోనే మీరు అటెంప్ట్ చేయాలి. మిగతా వచ్చి ఆల్రెడీ మీ దగ్గర హోల్డింగ్ ఉంటే ఇక తప్పదు, వెయిట్ చేయాలి. అది ఇది కూడా మనకి ఒక 4 years నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు ఒక 4 years నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఈ కంపెనీ నేమ్ వచ్చి రాజ్ రతన్. తర్వాత మరొక స్టాక్ వచ్చి, తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనం 23వ వర్క్షాప్
23rd వర్క్షాప్ మన అకాడమీలో మనము ఐటీసీ కోహినూర్లో జూన్ 15-16 మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ లైఫ్ లాంగ్ మనకంటూ ఒక అంటే ఎవరిని డిపెండ్ అవ్వకుండా స్టాక్ మార్కెట్లో లైఫ్ లాంగ్ రెగ్యులర్గా మనం ఒక ప్రాఫిట్ జనరేట్ చేసుకోవాలంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ బిజినెస్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. జూన్ 15 and 16 వెరీ లిమిటెడ్ సీట్సే. హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్. ఇది మన అకాడమీలో జరిపే 23వ వర్క్షాప్. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని ప్రీ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ వర్క్స్ ముందుగానే కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి పీజీఈఎల్. చూడండి, పీజీఈఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు దాదాపు 1700 రూపాయల్లో ఉంది. బట్ ఈ స్టాక్ వచ్చి చాలామంది ఇది కొంతమంది దగ్గర ఉన్నట్టుంది. బట్ ఇది 1630 రూపాయలు బ్రేక్ అయ్యిందంటే గుర్తుపెట్టుకోండి, 1630 రూపాయలు బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అయ్యిందంటే బై ఛాన్స్ బ్రేక్ అయితే దీంట్లో ఎక్కడెక్కడ ఏమేమి కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి. 1290 రూపాయల్లో ఒక 35%, తర్వాత 930 రూపాయల్లో ఒక 35%, తర్వాత ఇకపోతే మరి వర్స్ట్ ప్రైస్ అనమాట 500 రూపీస్. 500 రూపీస్ వస్తే అక్కడ మనము ఒక 30%. ఎందుకంటే జనరల్గా మనము చాలా కాషియస్గా ఉండాలంటున్నాను. లాస్ట్ కోవిడ్ టైంలో చూడండి ఏం జరిగింది, ఎవరైనా ఊహించారా? మనం చూసే అంటే టాటా మోటార్స్ అంతా చూడండి 70 రూపాయలకి వచ్చింది, ఈరోజు 1000 రూపాయలు ఉంది. కాబట్టి ఏ స్టాక్ అయినా ఎక్కడికైనా రావచ్చు, రాకూడదు అనేదే లేదు అది. బట్ అన్నీ వస్తుంది, ప్రతి స్టాక్ కూడా దానికి తగ్గట్టు ఒక అప్ ట్రెండ్ అనేది ఉంది. దాని తగ్గట్టు ప్రైస్ అనేది మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఓర్పు సహనం ఉంటే డెఫినెట్గా ఇక్కడ వండర్ఫుల్గా మనం యాడ్ చేయొచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మన అప్డేట్స్ వస్తున్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. అది కాకుండా మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.